దేవుని స్తుతిస్తూ మరొక్కసారి మీ అందరికీ వందనములు, మీ అందరికీ శుభములు. ఆమేన్. రైట్, వాక్యంలోనికి వెళదాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు. తీసి పెట్టుకోండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 10 నుంచి 13 వరకు ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు, ఒకసారి ఆగండి. విశ్రాంతి దినమున, పాత నిబంధన ప్రకారం ప్రతి శనివారము విశ్రాంతి దినము. ఇక ఆ రోజు యూదులు అసలు ఏ పని చేయరు. యూదులు ఎంత నిష్టగా ఆచరిస్తారోనండి దేవుని ఆజ్ఞలు, ఎంత నిక్కర్చుగా పాటిస్తారోనండి దేవుని కట్టడలు. మచ్చుకొక్కటి చెప్తాను, ఎందుకంటే మేము చూసాం. దేవుని మహాకృప చేత పోయిన సంవత్సరం యేసయ్య పుట్టిన స్థలం, పెరిగిన స్థలం, యేసయ్య సంచరించి, ప్రార్థించి, ఉపవసించి, బోధించి, అద్భుతాలు చేసి, చివరికి మరణించి తిరిగి లేచిన ఆ స్థలాలన్నీ, అలాగే మోషే సంచరించిన, ఉపవసించిన, ఏలియా, ఎలీషాలు, అపోస్తలులు తిరిగిన స్థలాలు, వారిలో కొందరి ఇళ్ళు, ఇవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. అవన్నీ మేము చూసాం, కనులారా చూసి ఆస్వాదించి అనేక విషయాలు, సత్యాలు మేము నేర్చుకుని వచ్చాం. హల్లెలూయా. ప్రతి శనివారము దేవుడైన యెహోవా చెప్పారు విశ్రాంతి దినము అని, ఆజ్ఞల్లో ఉంటుంది. ఆ విశ్రాంతి దినాన్న మీరు ఏ పని చేయకూడదు. విశ్రాంతి దినమున మీరు ఏ బరువులు ఎత్తకూడదు. మీరే కాదు, మీ పనివారు, మీ పిల్లలు, అసలు ఎవ్వరూ పని చేయకూడదు అని దేవుడు చెప్పారు. ఆ ప్రకారంగా ఇశ్రాయేల్ యూదులు చాలా నిష్ఠగా ఆచరిస్తారు. నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రతి శనివారము విశ్రాంతి దినం కనుక హోటల్స్లో ఉండే లిఫ్ట్లు, అక్కడ హోటల్స్ అన్నీ కూడా 10 అంతస్తుల పైకి, 20 అంతస్తుల కిందకు ఉంటాయి. అండర్ గ్రౌండ్లోనూ హోటల్ ఉంటుంది, పైకి ఉంటాయి. చాలా హెవీ స్పీడ్గా తిరుగుతూ ఉంటాయి లిఫ్ట్లు. ప్రతి శనివారం ఆటోమేటిక్ మోడ్లోకి వెళ్తాయి లిఫ్ట్లు. అంటే కనీసం చేతితో బటన్ నొక్కే ప్రయత్నం కూడా చేయరన్నమాట యూదులు. బటన్ నొక్కడానికి ఏమంత శక్తి ఖర్చు అవుతుంది? మనం బటన్ నొక్కితే వస్తుంది లిఫ్ట్. లోపలికి వెళ్ళాక బటన్ నొక్కితే ఏ ఫ్లాట్కి వెళ్ళాలో, ఏ ఫ్లోర్కి వెళ్ళాలో నొక్కితే అది తీసుకెళ్తుంది. యూదులు చూడండి, బటన్ కూడా ప్రెస్ చేయరన్నమాట. అంత నిష్ట దేవుడి ఆజ్ఞలు పాటించటంలో, దేవుని కట్టడలు పాటించటంలో. హల్లెలూయా. నొసళ్ళకి కట్టుకుంటారు ఆజ్ఞలు. ప్రతి మగవాళ్ళు నొసళ్ళకి కట్టుకుంటారు.
హల్లెలూయా. వారి చేతుల్లో ఎప్పుడూ ధర్మశాస్త్రం ఉంటుంది. వారు నడుస్తూ ప్రయాణం చేస్తూ ఎక్కడ కూర్చున్నా సరే ధర్మశాస్త్రాన్ని కంఠస్థం చేస్తూనే చదువుతూనే ఉంటారు. అసలు చాలా ఆశ్చర్యం. హల్లెలూయా. విశ్రాంతి దినాన్ని చాలా పరిశుద్ధంగా ఆచరిస్తారు. విశ్రాంతి దినం అంటే చాలా స్పెషల్. ఇప్పుడు మన విశ్రాంతి దినం ఆచరించాల్సిన పని లేదు. మనము ప్రభు దినాన్ని ఆచరించాలి. ఏంటి ప్రభు దినము అని అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి సమాధిని గెలిచి మరణాన్ని జయించి మృత్యుంజయుడైనటువంటి దినం ఆదివారం. కాబట్టి మనందరం కూడా ఆదివారాన్ని ప్రభు దినంగా ఎంచి ఆ ప్రభు దినాన్ని పరిశుద్ధంగా మనం ఆచరించాలి. దేవునికి స్తోత్రం. ఇక ఏ పని, ఏ కార్యక్రమం, ఏ ప్రయాణం ఆరాధన తర్వాతే, ఆరాధన మానే విధంగా, ఆరాధన మిస్ అయ్యే విధంగా మాత్రం మనం చేయటానికి వీల్లేదు. ఇది దేవుని ఆజ్ఞ. ఇక్కడ అలాంటి విశ్రాంతి దినము శనివారం సమాజ మందిరములో ప్రభువారు బోధ చేస్తున్నారు. చెప్పండి, యేసయ్య ఏం చేస్తున్నారు? బోధిస్తున్నారు. ఏమి బోధిస్తున్నారు? వాక్యం, ధర్మశాస్త్రం. అలా బోధించుచుండగా అనేకులు కూడి వచ్చి వింటా ఉన్నారు. ఆయన మాటలు, ఆయన బోధ, ఆయన ఉపమానాలన్నీ కూడా చాలా ఆసక్తిగా వింటా ఉన్నారు. ఇప్పుడు అలా బోధించుచుండగా ఆ సమాజ మందిరములోనికి ఒక స్త్రీ వచ్చింది. వచ్చి చాలా దూరంగా కూర్చుంది. ఇప్పటికీ యూదుల ఆచార ప్రకారం స్త్రీలు చాలా వెనకాల ఉండాలి. మొదట పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఏమండి అలా స్టెప్లుగా కూర్చోవాలి. స్త్రీలు చివరిలో కూర్చోవాలి. అది అక్కడ క్రమం. ఆ క్రమం చొప్పున వెనకాల ఎక్కడో కూర్చున్నారు స్త్రీలు. ఆ స్త్రీలలో ఒక్క స్త్రీ గురించి ఇక్కడ వ్రాయబడింది. ఆమె పేరు లేదు కానీ, ఆమె ఊరు లేదు కానీ, ఆమె బాధ, ఆమె సమస్య, ఆ బాధ నుంచి, ఆ సమస్య నుంచి ఆమె ఎలా నివారణ పొందిందో, స్వస్థత పొందిందో మాత్రం క్లియర్ కట్గా వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. అప్పుడు జరిగినటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చదువుతూ దాని నుంచి కొన్ని సత్యాలను మనం నేర్చుకుందాం. చదవండి. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. చెప్పండి. సమాజ మందిరములో ప్రార్థన జరుగుతున్న వేళ ప్రభువారు నిలబడి బోధిస్తుండగా ఆయన చూసినటువంటి విషయం, ఆయన గమనించినటువంటి విషయం. సమాజ మందిరం అంటే చిన్నది కాదు. ఆ రోజుల్లో 3000 మంది పట్టేది. ఇక్కడ మన మందిరములో ఈ ఎదరు కూర్చున్న ఈ 4-5 లైన్లు మాత్రమే నేను గమనిస్తూ ఉంటా. ఇక ఆ తర్వాత నుంచి నాకు తెలియదు. మీ పేర్లు కానీ, మీ ఊర్లు కానీ, మీ సమస్యలు కానీ నాకు తెలియదు. ఎందుకంటే దూరంగా ఉన్నారు. అలాంటిది ఒక 3000 మంది
కూడుకుని ఉన్నటువంటి స్థలం, అది మందిరమే కానీ ఓపెన్ గ్రౌండే కానీ ప్రార్థన కానీ కూడిక కానీ జరుగుతూ ఉంటే ఏమండి, డైలీ వచ్చే ప్రజలైతే నేను గమనించి పలానా చెల్లి, పలానా అక్క, పలానా తల్లి, పలానా సోదరుడని. అయితే ప్రభువారు ఆ స్త్రీని గమనించారు. దేవునికి స్తోత్రం. పోనీ ఎవరైనా చెప్పారా, యేసయ్యా పలానా ఆవిడ చూడు, పలానా ఆమెని ఒకసారి గమనించు, ఆమె ఎలా ఉందో, ఆమె పరిస్థితి ఏంటో అని ఎవరు వచ్చి చెప్పలా. ప్రభువే ఆమెను చూచారు. ఆమె ఎక్కడ ఉంది? మందిరములో, లేక సమాజ మందిరములో. దేవునికి స్తోత్రం. ఆమె ఏ స్థితితో ఉంది? నడవలేని స్థితి, నిలబడలేని స్థితి, పైకి నిల్చుని ఇలాగా తల పైకెత్తలేని స్థితి. హల్లెలూయా. ఆ స్థితి ఎందుకు వచ్చింది? ఆ జబ్బు లేక బలహీనత ఎలా వచ్చింది అని అంటే, ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, దయ్యము పట్టుట వలన. చెప్పండి. బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ ఎక్కడ పట్టింది దయ్యం? నడుముకు పట్టిందట. చెప్పండి. నడుముకు పట్టుట వలన నడుము వంగిపోయి ఎంత మాత్రమునో చక్కగా నిలవబడలేకుండెను. దేవునికి స్తోత్రం. రోగముల గురించి చాలాసార్లు మేము వర్తమానం చెప్తాం. రోగానికి ప్రధాన కారణము పాపం. చెప్పండి. రోగానికి మొదటి కారణము పాపం. రెండవ కారణము దెయ్యం, దురాత్మ, అపవిత్రాత్మల వలన మనుషులకు రోగాలు. మూడవదిగా, రక్షించబడిన తరువాత సరిగ్గా ఉండకపోతే, సరిగ్గా జీవించకపోతే, రక్షించబడ్డాక, దేవుని బిడ్డవయ్యాక దేవునికి అవమానము, అపకీర్తి, దేవుని ఆత్మకి దుఃఖం, వేదన కలిగించే వారిమిగా ఉంటే రోగములు వస్తాయి, బలహీనతలు వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలుగవదిగా, వయసు పైబడే కొద్దీ ఆహారం వలనో, గాలి వలనో, నీరు వలనో, వయసు వలన కొన్ని బలహీనతలు వస్తాయి. ఐదవదిగా, దేవుని నామ మహిమ కొరకు కూడా రోగాలు వస్తాయి. నీవు దేవుణ్ణి తెలుసుకోవాలి, నమ్ముకోవాలి, దేవుని దగ్గరికి రావాలి, దేవుని శక్తిని ఆశ్రయించాలి. నీవు నీ ఇంట్లో, నీ కుటుంబంలో ఒక సాక్షిగా నిలబడాలి అని. ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి కానీ అవి ఇప్పుడు వద్దులే. మనిషికి రోగం ఈ 5 కారణాలు బట్టి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వైద్యులు ఎంతోమంది ఉన్నారు. ఏమండి, వారు ఏ రోగాన్ని నయం చేయగలరంటే, ఏమండి, మనకి వయసు పైబడి ఫుడ్ పాయిజన్ అయ్యి, గాలి మార్పు, నీళ్లు మార్పు, రెస్ట్లెస్ వల్ల వచ్చినటువంటి ఆ వ్యాధులను, ఆ జబ్బులను మాత్రం వారు నయం చేయగలరు. పాపం వల్ల వచ్చిన జబ్బుని వైద్యులు నయం చేయలేరు. దయ్యం వల్ల పట్టినటువంటి జబ్బుని వైద్యులు నయం చేయలేరు. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకొని ఉండాల్సిన విధంగా ఉండకూడని విధంగా ఉంటే వచ్చిన బలహీనతలను వారు నయం చేయలేరు. దేవుణ్ణి నమ్ముకోవాలని, దేవుని శక్తిని ఎరగాలని, దేవుని కొరకు నీవు నీ ఇంట్లో
నీ ఊర్లో సమాజంలో ఒక సాక్షిగా నిలబడాలని దేవుని చిత్తమై ఉందనుకో నీ పట్ల, దాన్ని కూడా ఈ లోక వైద్యులు నయం చేయలేరు. కానీ పరమ వైద్యుడై ఉన్నటువంటి యేసు ప్రభువు 5 రకాలు కాదు, ఇంకా ఉన్నాయి 6 రకాలు. ఏ రకాలుగా మనకి రోగం వచ్చినా వ్యాధి వచ్చినా ఆయన మాత్రం బాగు చేయగలడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది లేదు. ఈ శరీరాన్ని, ఈ లోపల అవయవాలని, ఈ కండరాలను, ఎముకలను, రక్తాన్ని, మూలుగను, అంతరింద్రియాలను అన్నిటినీ కలుగజేసింది ఆయనే. దేవునికి స్తోత్రం. ప్రతి దానికి పని ఇచ్చింది ఆయనే. ప్రతి దానికి ఆర్డర్ వేసింది ఆయనే. కాబట్టి ఆయనకి తెలుసు ఏ అవయవం పాడైనా, ఏ అవయవం పని చేయకున్నా, ఏ అవయవం ఇంకోటి అయినా ఆయన బాగు చేయటానికి ఆయన సమర్థుడు, శక్తి గలవాడు. హల్లెలూయా. ఈ మాటలు మీరు చాలా మీ మనసుల్లో, మీ గుండెల్లో పెట్టుకోవాలి. ఏమనంటే, మనలను స్వస్థపరిచే దేవుడు యేసయ్య. ఏ రోగము నుంచి అయినా సరే, ఏ వ్యాధి నుంచి అయినా, ఏ జబ్బు నుంచి అయినా సరే ఆయన స్వస్థపరచగలడు. హల్లెలూయా. చిన్ని తలపోటు దగ్గర నుంచి, ఏమండి, గోరుకు సంబంధించిన చిన్ని నొప్పి నుంచి, కాలికి సంబంధించిన పగుళ్ళు వరకు కూడా, ఏమండి, ఏదైనా సరే, పొక్కులే కావచ్చు, గడ్డలే కావచ్చు, ఏమండి, కిడ్నీలు పాడవచ్చు, లివర్ డ్యామేజ్ అవ్వచ్చు, ఏదైనా సరే ఆయన బాగు చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. మనలను నిర్మించిన వాడు ఆయన. మనలను ఈ రూపుతో నింపినవాడు ఆయన. మనకి బలమును, శక్తిని, ఈ ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి వాడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది, స్వస్థపరచలేనిది ఏది లేదు. నమ్మితే, విశ్వసిస్తే నా ప్రభువు నన్ను బాగు చేస్తాడు, నేను నమ్ముకున్న నా దేవుడు నాకు స్వస్థత ఇస్తాడు, నేను ప్రార్థించి ఆరాధించే నా దేవుడు నన్ను విడిపిస్తాడు అని నువ్వు నమ్మితే, నువ్వు నమ్మినట్లుగానే నీ దేవుడు నీకు స్వస్థతని, ఆరోగ్యాన్ని కలగజేస్తాడు. అనుమానం లేదు. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఒక శక్తి ఈ లోకములో తిరుగులాడుతూ ఉన్నది. దానినే అపవాది అంటాం, సాతాను అంటాం. వాడు దేవునికి విరోధంగా, దేవుని పిల్లలమైన మనకి వ్యతిరేకంగా, దేవుని రాజ్యానికి, దేవుని సువార్తకి, దేవుని కార్యక్రమాలకి వాడు అడ్డుగా వాడు పని చేస్తూ ఉన్నాడు. దేవుడేమో బాగు చేస్తూ ఉంటే వాడు చెడుపుతా ఉన్నాడు. దేవుడేమో జీవం ఇవ్వాలని కోరుకుంటుంటే వాడేమో జీవాన్ని తీయాలని కోరుకుంటున్నాడు. దేవుడేమో అభివృద్ధి పరచాలని కోరుకుంటుంటే వాడేమో దిగజార్చాలని చూస్తున్నాడు. దేవుడేమో సమాధాన సంతోషాలతో నింపాలని చూస్తుంటే వాడేమో ఏడుపు, పెడబొబ్బలు, ఏమండి, భయంకరమైనటువంటి దుఃఖం చేత, కలవరాల చేత నింపాలని వాడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఇలాగ వాడు చేస్తుంటే, ఇంతలాగా వాడు
లోకములో క్రియ చేస్తూ ఉంటే, మరి దేవుణ్ణి నమ్ముకున్న, దేవుణ్ణి అంగీకరించి దేవుని మార్గంలో నడుస్తున్న నాకు ఇంక ఏంటి విలువ? హల్లెలూయా. నేను రక్షణ పొందాను కదా, మందిరానికి వస్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, ఇలా ఉన్నా సరే వాడు నన్ను ఎందుకు శోధించాలా? వాడు ఎందుకు నా ఇంటిని, నా కుటుంబాన్ని టచ్ చేయాలా? ఎందుకు వాడు నన్ను అని కొంతమంది మీ ఆలోచన చేస్తూ ఉంటాం. హల్లెలూయా. ఎందుకో ఒక్క మాటలో, నోటి మాటతో చెప్తాను. ఏమండి, ఇప్పుడు మీ ఇంటికి ఒక చక్కని ప్రహారా గోడ, చక్కని గేటు, ఆ గేటుకి గడియ పెట్టేసి ఉందనుకోండి, ఆ ఇంటిలోనికి, ఆ ఆవరణములోనికి రోడ్డు అంటా వెళ్ళే కుక్కలు, రోడ్డు మీద తిరిగే జంతువులు, ఏమండి, ఆవులు, గేదెలు, ఇంకోటి ఏవైనా మీ ఇంట్లోకి రాగలవా? మీ ఇంట్లోకి వస్తాయా? రావు. ఎందుకని? దానికి కట్టుదిట్టమైనటువంటి భద్రత, ప్రహారా ఉంది. కొంతమంది ప్రహారా ఉంటుంది, గేట్ ఉంటుంది, కానీ గేటు ఆర్లా తీసేసి పెడతారు. ఏమండి, గేట్ ఉంటుంది కానీ గేటు వెయ్యరు. ఏమండి, అందుచేత గేటు వేయని కారణము, గేట్ లేని కారణము, ప్రహారా లేని కారణం చేతను ఆ జంతువులు చూసి అవకాశం ఉందని అవి మన ఆవరణలోనికి వస్తాయి. దొరికిన మట్టికి పాడు చేసి, దొరికిన మట్టికి పడేసి, తొక్కేసి, దొరికిన మట్టికి దోచుకుని వెళ్ళిపోతాయి. పశువులే కాదు, పిల్లలైనా సరే అలాగే ఉన్నారు. అల్లరి పిల్లలు ఇప్పుడు. హల్లెలూయా. పిల్లలు ఇంట్లో దూకి, ప్రహారా ఎక్కి, దొరికిన కాడికి పట్టుకెళ్ళిపోయి, దొరికిన కాడికి పాడు చేసే పిల్లలుగా కొందరు అల్లరి చిచ్చర పిడుగులు కొంతమంది తయారవుతున్నారు. హల్లెలూయా. అలాగే మీ ఇంటికి, మీ గదులకు ఏవైనా చిన్న చిన్న రంధ్రాలు పోడ్చక, లేదా ఇంకేదైనా ఆ కర్రలు, పుల్లలు, డొక్కలు ఇవన్నీ కూడా అస్తవ్యస్తంగా ఆ వెనక వైపున శుభ్రం లేకుండా చెత్త చెదారం వేసేసారనుకోండి, ఎప్పుడో అప్పుడు ఆ చెత్తలోనికి మెల్లిగా పాము, పురుగో, జెర్రో, తేలో వస్తాయి. అవి వాటి సమయంలో సంచరించే టైంలో ఈ ఇంటికి సంబంధించిన ఆ కన్నాలు, ఇంటికి సంబంధించిన పగుళ్ళు చూసి అదేదో అనుకుని మెల్లిగా లోనికి మెల్లిగా వస్తుంది. దానికి అనువైన చోట, చల్లదనం ఉన్న చోట, ఇంకో చోట నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. దేవునికి స్తోత్రం. మనకు తెలియదు అది ఎప్పుడు వస్తుందో. దాని పనిలో అది వెతుకుతూ ఉంటుంది, దాని పనిలో అది తిరుగుతూ ఉంటుంది, దాని పనిలో అది సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడోకప్పుడు ప్రవేశిస్తుంది. హల్లెలూయా. మనము అలాంటి సాకులు, అలాంటి కారణాలు, అలాంటి అవకాశాలు దానికి ఇచ్చాం కనుక అది వచ్చింది. అవకాశము మనం ఇవ్వకపోతే, ఆ సందు దానికి మనం ఇవ్వకపోతే, అది మన ఇంట్లోనికి, లేదా మన పెరట్లోనికి, మన గదుల్లోనికి వచ్చే అవకాశం లేదు. సేమ్ అదే జరుగుతుంది. ఎందుకు అపవాది టచ్ చేస్తున్నాడు? ఎందుకు సాతాను, ఎందుకు దుష్టుడు, ఎందుకు అపవాది మనలను డిస్టర్బ్ చేస్తున్నాడు అని అంటే అవే కారణాలు. హల్లెలూయా. అది అందుచేత వాడు
కొందరిని, కొన్ని కుటుంబాలని, కొన్ని గృహాలని, కొంతమంది వ్యక్తిని టార్గెట్ చేసి ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే అలాగా ఒక తల్లి బాధపడుతుంది. ఆ తల్లి పేరేమీ రాయలేదు, కానీ 18 సంవత్సరాల నుంచి బాధపడుతుందంట పాపం. సృష్టిలో ఎన్నో జీవులు ఉన్నాయి, ఎన్నో జంతువులు ఉన్నాయి. అయితే అన్ని జంతువుల్లోనూ మానవుణ్ణి దేవుడు చాలా డిఫరెంట్గా చేశాడు. దేవునికి స్తోత్రం. మీరు ఊహించుకోండి, ఆలోచించుకోండి. నిటారుగా నిలవబడి చక్కగా స్ట్రైట్గా చూస్తూ చక్కగా అన్ని వైపులా చూడగలిగినటువంటి కెపాసిటీ కేవలము మనిషికి మాత్రమే దేవుడు పెట్టాడు. ఇంకే జంతువునైనా, ఇంకే పక్షినైనా, ఇంకే దేనైనా చూడండి, వంగి ఉంటాం, ఇలా ఉంటాం, ఇలా ఉంటాం. హల్లెలూయా. మనిషికి మాత్రమే ఈ అద్భుతమైన దేహం, ఈ చక్కనైన అవయవాలు, ఈ శ్రేష్టకరమైనటువంటి స్థితిగతులను దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. అసలు మానవుని బాడీ, దేహం మీదే చాలా ఆశ్చర్యం గొలిపే సంగతులు ఉన్నాయి. ఒక కన్ను తయారవ్వాలంటే 10 లక్షలు టీవీలకి సరిపడా ధార్మిక శక్తి ఒక కన్నుకి ఉపయోగపడుతుందట. దేవునికి స్తోత్రం. అంటే దానికి రివర్స్లో చూద్దాం. ఒక కన్నులో ఉన్న శక్తిని తీస్తే 10,000 టీవీలు రెడీ అవుతాయంట. ఎన్ని టీవీలు? 10,000 టీవీలు. ఒక్క కన్ను. అంత ధార్మికత శక్తి ఒక కన్నులో ఉంది. ఎంత ఆశ్చర్యం అండి. అందుకే దావీదు భక్తుడు ఏమన్నాడో తెలుసా? నేను పిండముగా ఉన్నప్పుడు, నేను గర్భవాసి అనేది మొదలుకొని, నన్ను సృజించిన రూపము, నన్ను నిర్మించిన విధానము చూస్తే నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నాయి. భయమంట, ఆశ్చర్యం కలుగుతుందట. హల్లెలూయా. దేవుడు మనలను అంత ప్రత్యేకంగా సృజించాడండి. దేవుడు మనలను అంత విశిష్టగా దేవుడు మనలను సృష్టిలో ఉన్న సమస్తాన్ని నోటి మాటతో చేశాడు. మనిషిని మాత్రమే, నిన్ను నన్ను మాత్రమే స్వహస్తాలతో. ఎంత ప్రేమండి. నేను అంటాను, ఓ ఆదాము తయారవు, ఓ హవ్వా వచ్చేయి అంటే రారా? సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, జలచరాలని, ఆకాశ పక్షులని, విత్తనములిచ్చు చెట్లని, కొండలు, కోనలు అన్నిటినీ నోటి మాట చేత కేవలం 5 రోజుల్లో చేసి 6వ రోజున మనల్ని నిర్మించాడు.